ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. నిన్న మనం పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశావతారం, కళావతారం అంటూ అవతారాలు 6 రకాలుగా అంశావతారం, అంశావతారం అని చెప్పుకున్నాం. ఆ తర్వాత రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు భృగు అంటే రుచీకుని తండ్రి కొడుకు ఇంటికి వచ్చాడని మామగారిని చూసి సత్యవతీదేవి ఏం చేసింది అన్న విషయాలు కూడా మనం ఈరోజు పారాయణంలో తెలుసుకుందాం. మహాత్ముడైన భృగువు ఇంటికి వస్తే సత్యవతీదేవి ఎంతో పరిచయం చేసింది. భృగువు సంతోషించి, అమ్మా నీకేం కావాలి అని అడిగాడు. ఆమె, మీరు వరం ఇవ్వగలరు, నేను ఒక వరం కోరుతున్నాను, నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కొడుకు కావాలి అని అడిగింది. ఆడపిల్ల కేవలం మెట్టినింటి వారినే కాదండి, పుట్టినింటి వారిని కూడా తరింపజేస్తుంది. కానీ మగపిల్లవాడు అలా తరింపచేయలేడు. అత్తవారిని తరింపచేయడం మగవారికి శాస్త్రంలోని విషయం కాదు. పురుషుడు తన వంశం వారిని మాత్రమే తరింపచేయగలడు. ఆడపిల్ల ఉత్తమమైన నడవడి చేత రెండు వైపుల వాళ్ళని తరింపజేస్తుంది. ఆ కారణానికే కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్థి విభక్తి వెయ్యడు. వేస్తే ఆ పిల్ల ఇంక నాది కాదు అనే అర్థం వచ్చేస్తుంది. మీరు పెళ్లి మంత్రాల్లో వినే ఉంటారు, ఇదం నమమా అంటే ఇది నాది కాదు ఇంకా అన్నట్టుగా వస్తుంది. పొరపాటున బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తి చతుర్థి విభక్తి వేసి మంత్రం చెబితే అలా చెప్పకండి అని కన్యాదాత చెప్పగలిగేటట్టుగా తెలుసుకుని ఉండాలి. ఆమె తన కుమార్తెగానే ఉంటుంది ఎప్పటికీ. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ధర్మానికి ఉపకరణంగా వరుడికి ఇస్తున్నాడు కనుక ఇంటి పేరు మార్చుకుని వెడుతుంది. ఆడపిల్లని మళ్ళీ ఎప్పుడైనా కొన్నాళ్ళకు తెచ్చుకోవడానికి తండ్రికి అధికారం ఉంటుంది. అసలు నిజంగా యథార్థం చెప్పాలి అంటేనండి, కూతురికి అల్లుడికి ఇంటికి రమ్మనమని చెప్పి పిలవడానికి పిలుపు అవసరం ఉండదు. కూతురికి ఆ అర్హత ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తల్లింటికి, తండ్రింటికి, పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆవిడ అడిగి నేను వస్తున్నాను అని చెప్పి కానీ వెళ్ళక్కర్లేదు. కానీ కూతురు సంతోషంగా ఉండడానికి కారణం అల్లుడు కాబట్టి ఆ ఒక్కందుకు ఆయనను సాదరంగా ఆహ్వానిస్తారు. రండి తప్పకుండా అని అంటూ ఉంటారు. అల్లుడికి చేసే మర్యాద వలన ఆ ఇంటి గౌరవం తెలుస్తుంది. అల్లుడు వస్తే అసలు మామూలుగా ఏదో పిండి వంటలు అవి చేసి పెడుతూ ఉంటారు. కానీ అల్లుడు ఇంటికి వచ్చాడు అంటే తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో పులుసు వండాలండి. పులుసు వండకుండా అన్నం పెట్టకూడదు. అది కనీసపు మర్యాద. అన్ని సత్కారాలు చేసినా చేయకపోయినా 4 రకాలైన ముక్కలు వేసి పెట్టిన పులుసు అన్నం పెట్టాలి. మళ్ళీ పులుసు అన్నం అంటే సాంబార్ అన్నం అనుకుంటారేమో, సాంబార్ అన్నం కాదు. ఈ గుమ్మడికాయ, ఆనపకాయ, చిలకడ దుంపలు, ములక్కాళ్ళు ఇవి వేసి పులుసు పెడతారు కదండి, తీ పులుసు అంటుంటారు, దప్పడం అంటూ ఉంటారు. అలాంటిది అలా పెట్టాలి తప్పితే సాంబారు వేసేసి లేకపోతే పప్పుచారులో ముక్కలు వేసేసాం కదా అని పెట్టేయడం కాదు. తప్పకుండా అల్లుడు వచ్చినప్పుడు ఇంటికి పులుసు అన్నం పెట్టాలి. అప్పుడు ధర్మశాస్త్రంలో అన్ని సత్కారాలు చేసినట్లుగా లెక్క వేస్తారు. ఒక్క మంగళకార్యం జరిగింది అంటే అన్నంలో పులుసు ఉండాలి. ఈ రోజుల్లో అయితే పులుసు అన్నది పెట్టట్లేదు. ఇంకా కొంతమంది అనకూడదు కానీ రసం ఉందండి, రసం కూడా తింటారా అని పెళ్ళిళ్ళలోనూ ఆ శుభకార్యాలు జరిపిన చోట కూడా అడుగుతున్నారు. అసలు రసం అన్నది శుభకార్యాలు జరిగినప్పుడు అస్సలు పెట్టుకోకూడదు. కొన్ని నిషిద్ధాలు ఉంటాయి. రసం అన్నది ఎప్పుడు పెడతారండి? తద్దినాలు పెట్టినప్పుడు అప్పుడు పెట్టుకుంటారు. కాబట్టి ఇంకా సాంబారు కొంతమంది పెడుతున్నారు. అసలు సర్వసాధారణంగా పెళ్ళిళ్ళలో సాంబారులు అవి పెట్టకూడదు. ఉలవచారులని ఇవన్నీ రకరకాలుగా ఏమిటేమిటో కొత్త కొత్త పద్ధతిలో వచ్చేస్తున్నాయి తప్పితే అవన్నీ అసలు వచ్చిన వాళ్ళకి భోజనాలలో అవి పెట్టితే అది పెళ్లి భోజనం కింద జరగదు, ఇంకో భోజనం అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ముక్కల పులుసు చేయించి, ఇంకా మజ్జిగ పులుసు కొంతమంది పెడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ తప్పకుండా శుభకార్యం జరిగింది అంటే పులుసు అన్నం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తినేటట్టుగా కొంచెమైనా పులుసు వేసుకుని తినండి అని అడుగుతూ ఉండాలి. అది లేదు అంటే ఆ ఇంటి యజమానికి ధర్మం తెలియదు అని గుర్తొస్తుంది. కాబట్టి భృగువును ఆవిడ ఏమడిగిందండి? తనకే కాకుండా తన తండ్రికి కూడా కొడుకు కావాలి అని అడిగింది. తాను మాత్రమే తరించాలి అనుకోలేదు. తండ్రికి తాను ఒక్కతే కూతురు కదండి సత్యవతి, తనని కన్యాదానం చేసేశాడు. కొడుకులు పుట్టాలి అని తీర్థయాత్రలు చేస్తున్నాడు. అందుకని తండ్రికి కూడా కొడుకు కావాలి అన్నది. భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు.
ఆయన 2 చరువులు ఏర్పాటు చేశాడు. చరువులు అంటే హోమం చేసేటప్పుడు అర్పించే హవిస్సు. హవిస్సు అంటే అన్నం. హోమం చేసేటప్పుడు అండి అన్నం విడిగా వండి మడిగాను హవిస్సు కింద అన్నాన్ని వేస్తారు. అది వండే పాత్ర హవిష్య పాత్ర అంటారు. అది కొత్తది ఇత్తడి గిన్నె తీసుకొచ్చి, అసలు మామూలుగా అయితే కుండలోనూ అది వండుతారు, అది వేరు. హవిష్య పాత్ర వేరేలా ఉంటుంది. ఆ హవిష్య అన్నాన్ని 2 పాత్రలలో పెట్టి మంత్రశక్తి చేత అభిమంత్రించి కోడలికి ఆ పాత్రలిచ్చి, మీ అమ్మగారు యాత్రల నుండి తిరిగి వచ్చి నిన్ను చూడడానికి వస్తుంది. అప్పుడు 2 పాత్రలలో ఒక దానిని చూపించి, దీనిని నీ తల్లికివ్వు అన్నాడు. ఇంకొకటి చూపించి, ఇది నువ్వు తిను అని ఎంతో జాగ్రత్తగా చెప్పాడు. దేనికది విడివిడిగా పెట్టి చూపించాడు. అంత జాగ్రత్తగా ఎందుకు చెప్పాడు అంటే, సత్యవతి గాది కుమార్తె అయినా తన కుమారుడైన రుచీకుని భార్య అయ్యి బ్రాహ్మణి అయ్యింది. ఇద్దరివి ఒకే కర్తవ్యనిష్టతో ఉన్న కుటుంబాలు కావు. బ్రాహ్మణుని భార్యకు వేదాంగాలు చదువుకునే ధర్మానుష్ఠ తత్పరుడైన కొడుకు పుట్టాలి. గుర్రమెక్కి యుద్ధాలు రాజ్యము చేయకూడదు. అందువల్ల నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుని వలె వేదం చదువుకుని జపం చేసుకుంటే రాజ్యం ఎలా పరిపాలిస్తాడు? కాబట్టి అతనికి మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. ఎవరికి ఇచ్చిన పాత్రలలోనిది వారే తినాలి, జాగ్రత్త సుమా అని పరాకు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్కటి చూపించి, ఇది నువ్వు తినాలి, ఇది నీ తల్లి తినాలని జాగ్రత్తగా చెప్పాడు. గర్భదోష నివారణం అని పిండం బిడ్డగా తయారు కావడానికి, తాపం నివారించబడడానికి ముందుగా నీవు మేడి చెట్టుని కౌగిలించుకోవాలి. మీ తల్లి అశ్వత్థ చెట్టుని అంటే రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థం తింటే ఇద్దరూ గర్భవతులారు అవుతారు అని చెబితే సరే అని అంది సత్యవతి. అప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. భృగు మహర్షి అనుగ్రహించాడు అన్న ఆనందంలో ఎవరు ఏది తినాలి, ఏ చెట్టు ఎవరు కౌగిలించుకోవాలో మర్చిపోయింది సత్యవతి. తల్లి రాగానే సంతోషంతో, అమ్మా నీకు కొడుకు పుడతాడు, నాకు కొడుకు పుడతాడు అని తల్లి తినవలసింది తాను తినేసింది, తాను తినవలసింది తల్లికి ఇచ్చేసింది. పాత్రలు మారిపోయాయి, చెట్లు కూడా అవి కూడా మారిపోయి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడి చెట్టును కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకున్నారు. లోపల పిండాలు తారుమారైపోయాయి. అజాగ్రత్త వల్ల వచ్చే పర్యవసానం ఏమిటి అన్నది కూడా ఈ పరశురామ అవతారంలో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా జరిగేసరికి అపారమైన తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం కలిగి భూమండలం గెలవగలిగినవాడు సత్యవతి కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైన తపశ్శక్తి సంపన్నుడు, ఎవరు పేరు చెబితే పాపాలు దగ్ధమవుతాయో అటువంటి మహానుభావుడు, అనేక మంత్రాల ద్రష్ట బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సత్యవతి తల్లి గర్భంలో పెరగవలసి వచ్చింది. పాత్రలు తారుమారై విశ్వామిత్రుడు సత్యవతి కడుపులో, పరశురాముడు గాధి భార్య కడుపులోనూ పెరగవలసిన వాళ్ళు. అసలు కొద్ది కాలం అయ్యాక సత్యవతికి మామగారు చెప్పినట్లు చేశానా లేక తప్పు చేశానా అని అనుమానం వచ్చింది. భృగువు వచ్చినప్పుడు తాను చేసిన పని చెప్పి ఇలాగైనా చెయ్యాలి అని అడిగేసరికి భృగువు అన్నాడు, ఎంత పని చేశావు? ఇప్పుడు నీ కడుపున క్షాత్రధర్మంతో అపారమైన ఆవేశం ఉన్నవాడు, గర్వాతిశయంతో పౌరుష ప్రతాపాలు కలవాడు పుడతాడు. మీ తల్లి కడుపున బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, తపోనిష్టాగరిష్ఠుడు, మంత్రద్రష్ట అయినటువంటి ఋషి పుడతాడు. వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి, ఇటు పుట్టవలసిన వాడు అటు పుట్టి భూమండలమంతా గెలిచి రాజ్యం చేయాలి, ఆ వంశం తరించాలి అన్నాడు. సత్యవతి ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఇప్పుడు మార్చడం కుదరదు అని చెప్పాడు. గర్భంలో ప్రవేశించిన తర్వాత పిండం ఇంకెలా మారుస్తారండి, మార్చడానికి అవ్వదు కదా. కానీ ఒక ఉపకారం చేసి పెట్టమని అడిగితే ఆయన ఏమిటి అని అడిగాడు. మీ కుమారుడు నన్ను కోరి మా తండ్రిని అడిగి ఆయన చెప్పినట్లు వరుణుడి వద్దకు వెళ్ళి ఒక చెవి మాత్రమే నల్లగా ఉన్న 1000 గుర్రాలు తెచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తాను చేసిన పొరపాటు వలన ఆయనకు క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు కొడుకుగా పుట్టకపోయాడని బాధపడతాడు. వాడిని మనవరుడిని చేసి బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడిని నాకు కొడుకుగా పుట్టేటట్లుగా అనుగ్రహించమని అడిగింది. ఇక్కడ అర్థమైందండి. కొడుకుగా ఇస్తే అయ్యో బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు కొడుకుగా పుట్టకపోయాడని బాధపడతాడని
వాడిని మనవణ్ణి చేయమంది. మనవణ్ణి చేయమంటే ఎలా చేస్తాడు మనవణ్ణి? తండ్రికి ఇచ్చేయాలి ఆ గర్భాన్ని, ఆ తల్లికి ఇచ్చేయాలి. బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకటిని నాకు కొడుకుగా పుట్టేటట్టు చేయమంది. భృగువు ఆలోచించి ఆ వంశంలోనే కదా రావడానికి అంగీకరిస్తున్నదని కొడుకుగా కాక మనవడుగా వస్తాడు. కొడుకుగా నీకు మళ్ళీ ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ తల్లి కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడు అన్నాడు. గాధి మహారాజుకు పుట్టినవాడు కౌశికుడు, అంటే విశ్వామిత్రుడు. సత్యవతి కడుపున పుట్టినవాడు జమదగ్ని. మహానుభావుడు, ఆయన వేదాలన్నీ చదువుకున్నాడు. బ్రహ్మజ్ఞాని కొడుకుగా వచ్చాడు. ఆయనకి పరశురాముడు పుట్టాడు. పుట్టుక వాయిదా పడి పుట్టడంలోనే ఇంత కథ నడిచింది. ఆయనని ఈశ్వరుడే అవతారంగా దిగినట్లు చెప్పరు, ఆవేశ అవతారంగా చెబుతారు. ఒక అవతారాన్ని అలా తీసుకువెళ్ళాలి అంటే దాని వెనక ఏదో కథ ఉందని గుర్తు. కాబట్టి జమదగ్ని పుట్టాడు సత్యవతి కడుపున. ఆ మహానుభావుడి కడుపున బ్రహ్మజ్ఞాని కొడుకుగా వచ్చాడు. ఆయనకి పరశురాముడు అని పేరు పెట్టారు కదండి, ఆయనకి పరశురాముడు పుట్టాడనమాట. కాబట్టి మహాభారతంలోని అరణ్య పర్వం, శాంతి పర్వం, భాగవతం, బ్రహ్మాండ పురాణం 4 నుండి కలిపి వచ్చింది. కాబట్టి ఈ కథ ఏ అవతారమైనా చెప్పడం తేలిక, కానీ పరశురామ అవతారం కొరకు అనేక గ్రంథాలు చూడవలసి వస్తుంది. కాబట్టి ఇంత కథ ఇంత వివరంగా చెప్పడం జరిగింది. మహాపతివ్రత సత్యవతి చేసిన పొరపాటు వలన పరశురాముడు ఈశ్వర నిర్ణయం అనుసరించి ఆమెకి మనవుడుగా వచ్చాడు. ఆమె తన భర్త రుచీకునితో సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. అంతటి సాధ్వీమణి ఆమె. మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికి వచ్చే నదిగా ప్రవహిస్తానని కౌశికి అన్న పేరుతో హిమాలయాల మీద నదిగా ప్రవహించి, విశ్వామిత్రుడు బాలకాండంలో రాముడితో మాట్లాడుతూ చెబుతాడు కదండి, మీరందరూ వినే ఉన్నారు. నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంగా ఉంటాను. నా పుట్టుకకు కారణమైన ఆమె కౌశికి అన్న పేరుతో నదిగా ప్రవహించే మా అక్క మీద నాకు ప్రేమ చేత అంత సంతోషంగా ఉంటాను అని చెప్పుకున్నాడు. అటువంటి ఆమెకి పుట్టినవాడు జమదగ్ని. తేజోవంతుడైన జమదగ్ని పుట్టుక వలన రుచీకుని వంశం పావనమైంది. ఆయన ఎంతో శాసనత్వం, ఉద్ధతి, బ్రహ్మతేజస్సు కలిగినవాడు. ప్రసేనజిత్తు అనే రాజకుమార్తె క్షత్రియ కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమె గర్భిణిగా ఉండగా ఒకరోజు ఆడుకుంటున్నారు. ఆయనకు వేదంలో ఉపవేదమైన ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు. జమదగ్ని బాణం వెయ్యడం, అది కొంచెం దూరంగా పడగానే రేణుకాదేవి వెళ్ళి తీసుకురావడం, మళ్ళీ బాణం వేస్తే అది ఎక్కడో పడితే వెళ్ళి అవి తీసుకుని రావడం, ఈ విధంగా బాణాలను వేసి భార్యతో అతను ఆడుకుంటున్నాడు. కొంచెం సేపు అయ్యాక చూస్తే గర్భిణి అయిన ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటున్నది. నేను నా భార్య సంతోషంగా ఆడుకుంటుంటే అంత తీవ్రంగా ఎండ కాస్తావా, శపించేస్తాను నిన్ను అని కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు. సూర్యుడు కిందకు వచ్చి, ఋతువు ప్రకారం లోకాన్ని ప్రకాశింపజేయడానికి ప్రకాశిస్తాను, నీ భార్యతో ఆడుకుంటున్నావు అని ప్రకాశం ఎలా మానను, నీ కోసం సృష్టిలో లేనివి సృష్టించి ఇస్తున్నాను అని సూర్యుడు చెప్పులు గొడుగు సృష్టించి ఇచ్చాడు. అవి ఆ రకంగా అప్పుడు వచ్చినవి, అంతకు ముందంతా లేవు. మీరు వీటిని వేసుకుని ఆడుకుంటే ఎండ తగలదు, కాళ్ళు కాలవు, నన్ను ప్రకాశించవద్దంటే ఎలా అని అన్నాడు. అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చే బహుమానంలో అవి ఒకటయ్యాయి. ఆయనకు మాత్రమే కాక ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వారికి అవి బహుకరిస్తారు. బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు నారాయణ స్వరూపంగా భావించి గొడుగు చెప్పులు ఇచ్చి అల్లుడిని తీసుకుని వస్తారు. ఆ సాంప్రదాయం అప్పటి నుంచి వచ్చిందనమాట. కాబట్టి జమదగ్ని మహర్షికి రేణుకాదేవికి 5 కుమారులు జన్మించారు. పెద్దవాడు రుమణ్వంతుడు, రెండవవాడు సుషేనుడు, మూడవవాడు వసువు, నాలుగవవాడు విశ్వావసుడు, 5వవాడు పరశురాముడు. 5వవాడికి తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. రామచంద్రుని వద్దకు వెళ్ళి రామా అని 2 రాములు ఉండకూడదు కదండి, నువ్వు రాముడివి నేను రాముడిని, ఎవరో ఒకరే ఉండాలి అన్నాడు పరశురాముడు. భృగువంశంలో జన్మించాడు కనుక భార్గవరాముడు అంటారు ఆయన్ని. ఆయన పరశురాముడు ఎందుకు అయ్యాడు అంటే, ఒకప్పుడు పరమశివుని గురించి గొప్ప తపస్సు చేస్తే ఆయనని పరీక్షించడానికి శివుడు వ్యాధుడి రూపంలో, అంటే వేటాడి మాంసం తినేవాడి రూపంలో
వచ్చి ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని గద్దించాడు. ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది. ఎందుకు అరుస్తావు, నువ్వు కావాలంటే జపం చేసుకో అన్నాడు. చివరికి ఆ వ్యాధుడు శివుడిగా సాక్షాత్కరించి భార్గవరాముడికి తన చేతిలో ఉండే గండ్రగొట్టలని బహుకరించాడు. ఒక చేతిలో మృగాన్ని, ఒక చేతిలో గండ్రగొడ్డలని పట్టుకుని ఉంటాడు పరశురాముడు. అది ఇచ్చి ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే పరమశివుని వాడమని అన్నాడు. పరమశివతత్వమైన గండ్రగొడ్డలి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయనని ఎవరూ నిర్జించలేరు కనుక భయంతో పరశురాముడు అని పిలుస్తూ ఉండేవారు. పరమశివుడు ఒకసారి కైలాసం పిలిపించి, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నది, నీవు వెళ్ళి దేవతలకు సాయం చేయమని అన్నాడు. నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు అంటే గొడ్డలి పరశువు తప్పితే ఇంకేమీ లేదు. ధనుర్వేదం తెలియని నేను యుద్ధం ఎలా చేయగలను అంటే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. నేను నిన్ను ఆవేశిస్తాను అంటే శివుని అంశ పరశురాముడిలోకి ప్రవేశిస్తుంది. నీలో ఉండి నేను యుద్ధం చేస్తాను కనుక ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది. ఎంతమందినైనా పడగొడతావు, యుద్ధం చేయమని అన్నాడు. పరమశివ ఆవేశం కలిగింది అతనికి. కనుకనే ఆవేశ అవతారాలలో ఒకటైంది ఇది. ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి రాక్షసులందరినీ పడగొట్టాడు. రాక్షసులు ఆయన ఒళ్ళంతా తుత్తునీయులుగా కొట్టేశారు. నెత్తురు ఓడి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడాయన. శివుడికి నమస్కరించి, నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశాను అన్నాడు. పరమేశ్వరుడు ఆయన శరీరం అంతటినీ తడిమాడు. తడవగానే ఆయన ఒళ్ళు వజ్రకాయమై అపారమైన తేజస్సు పొందాడు. అప్పటి నుంచి సామాన్యుడైన వాడు పరశురాముని చూడలేరు. ఆయన యుద్ధం చేయనక్కర్లేకుండా నడిచి వస్తుంటే చూసిన మాత్రం చేత కొన్ని లక్షల సైన్యం మూర్ఛపోయేదిట. మహాతేజోవంతులైన వారు మాత్రమే ఆయనను చూస్తారు. కాబట్టి జటాజూటంతో గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతూ ఉండేవాడు ఆయన. కొంతకాలం అయిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఆయన మనసులో ఒక కోరిక ఉండేది. నేను ఒకే భగవానుడిని శివుడిగా దర్శించాను, అదే భగవానుని కృష్ణుడిగా చూడాలి అని. అప్పటికి ఇంకా కృష్ణావతారం లేదు కదండి. కృష్ణుడిగా ఎక్కడ కనబడతాడు? అమ్మవారు గోలోకాన రాధికగా ఉంటుంది. అధిదేవత కృష్ణుడు, గోలోకే రాధికా స్వయం. ఆ కృష్ణ స్వరూపం చూడాలి అనుకున్నాడు. హిమవత్ పర్వతాల నుండి నడిచి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతుండగా 2 జింకలు పరిగెత్తుకుని వచ్చాయి. అలా భయపడి అవి అరుస్తూ వచ్చిన తీరు చూసి వాటిని ఎవరో వేటాడడానికి తరుముతున్నారని పరశురాముడు అనుకున్నాడు. అవి అక్కడికి వచ్చి సేదతీరి నీళ్లు తాగి ఒక జింక మనుష్య భాషలో, జటాజూటంతో గొట్టలు పడుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు, వీడు మనల్ని సంహరించడు కదా అన్నదిట. రెండవ జింక అంది, ఆయన మహాతేజోమూర్తి పరశురాముడు, మన జోలికి రాడు. ఆయన పక్కన ఉన్నంతసేపు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఆయనకు కృష్ణ దర్శనం చెయ్యాలన్న కోరిక ఉన్నది. కానీ ఆయనకి తెలియదు, ఆయన ఉపాసనా బలానికి కృష్ణ దర్శనం అవ్వదు. ఆ కోరిక తీరాలి అంటే అగస్త్యాశ్రమం వెళ్ళి అక్కడి మునుల దగ్గర కృష్ణ మంత్రోపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అన్నది. అది విన్న పరశురాముడు తెల్లబోయి, 2 జింకలు నా గురించి మాట్లాడుకుంటున్నాయని, వాటిని నా గురించి మీకెలా తెలుసు, ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు. అవి ఆ తర్వాత ఏం చెప్పాయి, ఆ విషయాలను విని పరశురాముడు ఏం చేశాడు అన్న విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.